హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో గైస్, మరి మన యాప్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అన్ని ఉద్యోగాలకు సంబంధించి, అంతేకాకుండా సెంట్రల్కి సంబంధించి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏఎల్పి ఉద్యోగాలు, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి కోర్సుల పైన చాలా తక్కువ కాస్ట్ అయితే ఉందండి. ప్రజెంట్ ఆఫర్స్ కొనసాగుతున్నాయి. ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలి అనుకున్న వారు ముందు డెమో చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఆన్లైన్ గేమింగ్ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ డీటాక్స్ చొరవను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు చూద్దాం. డిజిటల్ పరికరాలు మన జీవితాల పొడిగింపుగా మారిన యుగంలో ఆరోగ్యకరమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక మార్గదర్శక అడుగు వేసింది. మితిమీరిన ఆన్లైన్ గేమింగ్ యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం బాధ్యాయుతమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించడానికి అద్భుతమైన డిజిటల్ డీటాక్స్ చొరవను ప్రారంభించింది. ఈ చర్య ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేయడమే కాకుండా డిజిటల్ శ్రేయస్సుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరండి? ఆప్షన్ సి, ఎల్కే అద్వానీ గారు. వివరాలు చూద్దాం. భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖులలో ఒకరైన ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ప్రతిష్టాత్మక గౌరవం అనేక దశాబ్దాలుగా భారత రాజకీయాలకు మరియు సమాజానికి అద్వానీ యొక్క చెరగని కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన రాజనీతిజ్ఞుడిగా ఎల్కే అద్వానీ వారసత్వానికి భారతరత్న తగిన గుర్తింపు. ఆయన నాయకత్వము బీజేపీని పునరుద్ధరించడమే కాకుండా భారత రాజకీయాలు మరియు పాలనపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. భారతదేశంలో రాజకీయ మరియు సామాజిక మార్పుకు ఉత్ప్రేరకంగా ఆయన చేసిన అపారమైన సేవలను మరియు అతని పాత్రను ఈ అవార్డు జరుపుకుంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ కామన్వెల్త్ అటార్నీలు మరియు సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ 2024 ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించనున్నారు? కామన్వెల్త్ దేశాలు ఉంటాయి కదండి, వాటి యొక్క అటార్నీ జనరల్స్ మరియు సొలిసిటర్ జనరల్స్ యొక్క కాన్ఫరెన్స్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇది. ఎక్కడ అంటే ఆప్షన్ డి, న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్వెల్త్ న్యాయ విద్యా సంఘము CLEA కామన్వెల్త్ అటార్నీలు మరియు సొలిసిటర్ జనరల్స్ కాన్ఫరెన్స్ 2024ను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. మరి న్యాయ బట్వాడాలో సరిహద్దు సవాళ్లపై దృష్టి సారించారు. క్రాస్ బోర్డర్ సవాళ్లపై గ్లోబల్ ఫోకస్. అంతర్జాతీయ అతిథులు హాజరైన ఈ సదస్సు న్యాయ విద్య, న్యాయ పరివర్తన, న్యాయపరమైన అభ్యాసం యొక్క నైతిక కొలతలు మరియు కార్యనిర్వాహక జవాబుదారీతనం వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 టార్చ్ బేరర్గా ఇటీవల ఎంపికైన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అభినవ్ బింద్రా. ఒలింపిక్ టార్చ్ రీలే యొక్క పురాతన సాంప్రదాయం ప్యారిస్ 2024 వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. జ్వాల మధ్యధర దాటడానికి మరియు ఫ్రాన్స్ అంతటా 68 రోజుల సాహసయాత్రను ప్రారంభించేందుకు సెట్ చేయబడింది. అభినవ్ బింద్రా భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు ఇండియన్ ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అథ్లెట్ల కమిషన్ సభ్యుడు.
ఐకానిక్ చిహ్నానికి మోయడానికి ఎంచుకున్న 11,000 మంది టార్చ్ బేరర్లలో ఒకరిగా మరి నిలిచారు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటిసారిగా హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ స్థాపన మరియు వైల్డ్ లైఫ్ డిఎన్ఏ బ్యాంకును ప్రారంభించనున్నట్లు ప్రకటించిన భారతదేశ విశ్వవిద్యాలయం పేరు. ఆన్సర్ ఆప్షన్సే అండి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము. ఓకేనా. దీన్ని స్థాపించిన వారు ఎవరండి? మదన్ మోహన్ మాలవీయ గారు. వివరాలు చూద్దాం. శాస్త్రీయ పురోగతి వైపు గణనీయమైన పురోగతిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 2 సంచలనాత్మక ప్రయత్నాలను ప్రారంభించింది. హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ స్థాపన మరియు వైల్డ్ లైఫ్ డిఎన్ఏ బ్యాంకును త్వరలో పూర్తి చేయడం, ఆటోమేటెడ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ మెషిన్ వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా ఆధారితమైన ఈ కార్యక్రమాలు మేక్ ఇన్ ఇండియా చొరవ క్రింద ఆవిష్కరణలు మరియు స్వదేశీ తయారీకి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, 17 ఫిబ్రవరి 2024న భారత వైమానిక దళము జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్లో నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు. ఆప్షన్ అండి, వాయుశక్తి 24. భారత వైమానిక దళం 17 ఫిబ్రవరి 2024న జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్లో తన వైమానిక శక్తి యొక్క గొప్ప ప్రదర్శన మరియు వాయుశక్తి 24ను నిర్వహించనుంది. 16 ఫిబ్రవరి 2019న మునుపటి ఎడిషన్ విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత ఈ సంవత్సరం వ్యాయామం పగలు మరియు రాత్రి సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రమాదకర మరియు రక్షణ సామర్థ్యాలకు మరింత ఆకర్షణీయమైన ప్రదర్శనగా హామీ ఇచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2023-24 అందుల పురుషుల జాతీయ T20 క్రికెట్ నాగేష్ ట్రోఫీ విజేతగా నిలిచిన రాష్ట్రం. ఆప్షన్ డి, కర్ణాటక అండి. 2023-24 అందుల కోసము పురుషుల జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్లో కర్ణాటక ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించి మరి నాగేష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాగపూర్లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో కర్ణాటక 9 వికెట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ను ఓడించి జాతీయ టైటిల్ కోసం 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ విజయం దృష్టిలోపం ఉన్న క్రికెటర్ల అసాధారణ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా క్రీడను నిర్వచించే దృఢ నిశ్చయం మరియు దృఢ సంకల్పాన్ని కూడా హైలైట్ చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా యూజీ కోర్సులో స్పోర్ట్స్ కోటా అమలు చేయనున్న ఐఐటి పేరేంటి? ఆప్షన్ బి, ఐఐటి మద్రాస్ అండి. దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రతి యూజీ కోర్సులో 2 సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది. ఇందులో 1 జనరల్ న్యూట్రల్కు, 1 మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెంట్ అడ్మిషన్ కార్యక్రమం ద్వారా క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా ప్రవేశం కల్పించే ప్రోత్సాహముని ఆయన వెల్లడించారు. అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశంలో ఇటీవల వార్తల్లో ఉన్న నల్ల పులులు లేదా మెలనిస్టిక్ టైగర్లు ప్రత్యేకంగా ఏ టైగర్ రిజర్వ్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఒడిషా. ఏ సంస్థ 2023 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది? ఆప్షన్ సి, క్రాంప్టన్ గ్రేవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇటీవల వార్తల్లో ఉన్న ఈ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా పిలుస్తారు. గేట్ ఆఫ్ టియర్స్. ఆప్షన్ ఏ, బాబ్ ఆల్ మండేబ్. నెక్స్ట్ వన్. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్ని ఇటీవల ఏ ఆటగాడు కైవసం చేసుకున్నారు? ఆప్షన్ ఏ అండి, దొమ్మరాజు గుకేష్. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ ఏ, కజాన్, రష్యా. నెక్స్ట్. ఇటీవల సాహిత్యం మరియు కళల రంగంలో గ్రేట్ అరబ్ మైండ్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి, వాసిని లారెడ్జ్. నెక్స్ట్ వన్. ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను చేరుకున్న మొదటి ప్రపంచ నాయకుడు ఎవరు? ఆప్షన్ బి, నరేంద్ర మోదీ, భారతదేశం. బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థ అయిన ఫతా 2ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ డి, పాకిస్తాన్.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో బియ్యాన్ని 25 రూపాయలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ బ్రాండ్ పేరుతో నిర్ణయించింది? ఆప్షన్ బి అండి, భారత్ అనేటువంటి పేరుతో. నెక్స్ట్ వన్ చూద్దాము. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మక్కాలో ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ బి అండి, క్రీస్తు శకము 570లో. క్రింద ఇవ్వబడిన వానిలో ఎవరికి ఆసియా ఖండంలో నగరమైన జెరూసలేం పవిత్రమైనదిగా ఉంది? ఎవరికండి? ఆప్షన్ ఏ 1, 2, 3 యూదులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు కూడా ఇదే పవిత్రమైనటువంటి స్థలం అండి. ఈ 3 మతాలకు కూడా, యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, ఈ 3 మతాలు కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయండి. ఓకేనా? నిజంగా చెప్పాలంటే ఒకే మతం నుంచి వేరుపడ్డట్లుగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే యూదులకు అక్కడే పవిత్ర స్థలము, క్రైస్తవులకు అక్కడే పవిత్ర స్థలం, మహమ్మదీయులకు కూడా అక్కడే పవిత్ర స్థలంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికాని వాక్యం. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా గల దేశం పాకిస్తాన్. సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థము. మరి సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ 1 సరికాదు. ఓకే, ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటుందండి? పాకిస్తానా? కాదు, ఇండోనేషియా. ఓకే, సిక్ అనగా పంజాబ్ భాషలో శిష్యుడు, కరెక్ట్. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ గ్రంథాన్ని గ్రీక్ భాషలో బిబ్లాస్ అంటారు? బిబ్లాస్. ఆప్షన్ ఏ బైబిల్. ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న తర్వాత మొదటిసారిగా ముద్రించిన గ్రంథం ఏదో క్రింద ఇవ్వబడిన వాటిలో గుర్తించండి. ఏంటి? ఆప్షన్ సి బైబిల్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారు? ఆప్షన్ సి 24 మంది. క్రింది వాటిని జతపరచండి. ఇస్లాం మతం, సిక్కు మతం, యూదు మతం, మహమ్మద్ ప్రవక్త మరణం ఏ సంవత్సరంలో జరిగాయి? ఇవన్నీ చూద్దాం. ముందుగా ఇస్లాం మతము క్రీస్తు శకము 622, సిక్కు మతము క్రీస్తు శకము 1500, యూదు మతము క్రీస్తు పూర్వము ఎప్పుడండి? 1300, చాలా పాతదండి. మహమ్మద్ ప్రవక్త మరణము క్రీస్తు శకము 632. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలోని తీర్థాంకర అనే పదానికి అర్థం ఏంటో గుర్తించండి. ఆప్షన్ సి వంతెనను నిర్మించువాడు. క్రింద ఇవ్వబడిన వానిలో బుద్ధుడు ఎప్పుడు జన్మించాడో గుర్తించండి. ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 563. క్రింది వానిలో సరికాని వాక్యం. ప్రపంచంలో అతి పురాతన మతం ఇస్లాం. భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తారు. సరికాంది ఏంటండి? ఆప్షన్ ఏ సరికాదండి. ప్రపంచంలోనే పురాతనమైన మతము ఇస్లాం కాదు. ఓకేనా? ఇది కొత్తగా ఏర్పడిన మతం అండి. ఓకే, హిందూ మతం ఏర్పడిన తర్వాత, జైన బౌద్ధ మతాలు ఏర్పడిన తర్వాత, క్రిస్టియానిటీ ఏర్పడిన తర్వాత ఇస్లాం మతం అయితే రావడము జరిగింది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తారు. కరెక్ట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాస్. మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అన్ని పోటీ పరీక్షలకు మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.